హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియోలో సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సంబంధించి సెకండ్ వీడియో చేయడం జరుగుతుంది. సెకండ్ వీడియోలో మహారాష్ట్రలో ఉండే చంద్రాపూర్, సతారా అనే రెండు సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. సో వీటి కట్ ఆఫ్ మార్క్స్ గురించి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మనకి ఈ వీడియో సెకండ్ వీడియో ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే, తెలంగాణలో కూడా చాలా మంది స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే చంద్రాపూర్ అనే సైనిక్ స్కూల్ అనేది వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం చాలా మంచి స్కూల్ అండి. అందుకోసమే చాలా మంది తెలంగాణ విద్యార్థులు ఇప్పుడు అన్ని కూడా అదర్ స్టేట్ కేటగిరీ కిందకి వెళ్ళిపోయాయి కాబట్టి కోరుకొండకి ఎంత ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారో చంద్రాపూర్ కూడా అంతే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. తర్వాత మహారాష్ట్రలో ఉండే నెక్స్ట్ సైనిక్ స్కూల్ మనం చూసుకున్నట్లయితే సతారా అనే సైనిక్ స్కూల్ ఉంది. ఆ సైనిక్ స్కూల్ కి తర్వాత ప్రిఫరెన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. దానివల్ల ఈ రెండు సైనిక్ స్కూల్ కి సంబంధించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సతారా సైనిక్ స్కూల్ ఇది మనకి తెలంగాణలో బోర్డర్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది. అందరూ కూడా వెళ్ళి రావడానికి వన్ డేలో క్లియర్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఈ సైనిక్ స్కూల్ గురించి ఆలోచిస్తారు. అండ్ నాకు అడిగినట్లయితే మహారాష్ట్రలో ఉన్న రెండు సైనిక్ స్కూల్ చాలా బాగుంటాయి. తెలంగాణ విద్యార్థులు చూస్ చేసుకోవాలనుకున్నట్లయితే సతారా ఏదైతే ఉంటుందో సతారా కన్నా చంద్రాపూర్ సైనిక్ స్కూల్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, చంద్రాపూర్ సైనిక్ స్కూల్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హోమ్ స్టేట్ కేటగిరీ ఇక్కడ మళ్ళీ మనకు కనిపిస్తాయి హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అని చెప్పి కనిపిస్తాయి. హోమ్ స్టేట్ కేటగిరీ అనేది మహారాష్ట్ర పిల్లలకి చెందుతుంది. వాళ్ళు అది చూసుకుంటారు. మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అదర్ స్టేట్ కేటగిరీలో మనకి ఏ విధంగా మనకి సీట్స్ అనేవి ఉన్నాయి, ఎంత కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయి ఒకసారి మనం చూసుకోవాలి. ఓకేనా? లాస్ట్ ఇయర్ వరకు మనం చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్ గా సతారా అనే సైనిక్ స్కూల్ కి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి 250 మార్క్స్ అండి. 250 మార్క్స్ దాటి వచ్చినట్లయితే ఛాన్సెస్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ అనేది మనకి ఇవ్వటం అయితే చూడండి. ఎస్సీ స్టూడెంట్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వాళ్ళకి 229 మార్క్స్ కే మనకి ఓకేనండి చంద్రాపూర్ సైనిక్ స్కూల్ కి సంబంధించి చంద్రాపూర్ సైనిక్ స్కూల్ కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కేటగిరీ అనేది మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఉంటుంది కాబట్టి వాటితో మనకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఇప్పుడు అదర్ స్టేట్ కేటగిరీ కింద మన పిల్లలు అనే వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఎవరు మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆ స్టేట్ చుట్టూ ఉండేవాళ్ళు, అంతకన్నా దూరంగా ఉండేవాళ్ళు కూడా చంద్రాపూర్ సైనిక్ స్కూల్లో సీట్ కావాలని చెప్పి అప్లై చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చంద్రాపూర్ సైనిక్ స్కూల్లో కట్ ఆఫ్ మార్క్స్ అనే లాస్ట్ ఇయర్ మనకి ఏ విధంగా ఉండేవంటే ఆంధ్రప్రదేశ్ రెండు, తెలంగాణ రెండు ఒకటే కాబట్టి 250 మార్క్స్ దాటి వచ్చినట్లయితే ఏదైతే మనకి చంద్రాపూర్ సైనిక్ స్కూల్ ఉంటుందో చంద్రాపూర్ సైనిక్ స్కూల్లో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థులకి ఇక్కడ సీట్ రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే అందరి కళ్ళు కూడా ఫస్ట్ మనకి చంద్రాపూర్ మీద ఉంటాయి కాబట్టి 270, 260 దాటి మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా దానికి అప్లై చేసుకుంటారు కాబట్టి చంద్రాపూర్ లో తెలంగాణ విద్యార్థులకి సీట్ రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా 260 మార్కులు దాటి రావాలండి. 260 ఈవెన్ 270 మార్కులు దాటి వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 260 నుంచి 270 మార్కులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? అక్కడ అప్లై చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళు తక్కువైనట్లయితే అప్పుడు మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే మన స్టేట్ లో ఉండే పిల్లలకి హోమ్ స్టేట్ కేటగిరీలో పిల్లలందరూ కూడా వెళ్ళిపోతారు కాబట్టి మన పిల్లలకి మాత్రం అదర్ స్టేట్ కేటగిరీలో అక్కడ సీట్ సంపాదించాలంటే ఖచ్చితంగా ఒక 245 మార్కులు దాటి వచ్చినట్లయితే మాక్సిమం చంద్రాపూర్ సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ కి ఎస్సీ స్టూడెంట్స్ కి 227 మార్కులు వచ్చాయి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బాయ్స్ కి మనం చూసుకున్నట్లయితే ఎస్టీకి అప్పుడు మనం చూసుకుంటే అప్పుడు 232 మార్కులు. నెక్స్ట్ ఓబీసీ దగ్గర మనం చూసుకుంటే 257 మార్కులకే సీట్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ అనేది రావడం అయితే జరిగింది. డిఫెన్స్ వాళ్ళకి యూపీ వాళ్ళకి ఎక్కడికి ఇచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా సేమ్ అదే ఉంటుందండి. దగ్గరగా అవే మార్క్స్ అనేవి ఉంటాయి. 244 మార్కులు కాబట్టి ప్లస్ అండ్ మైనస్ 5 మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఆ మధ్యలో వచ్చే మార్క్స్ లో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. జనరల్ కేటగిరీకి కూడా మనం చూసుకున్నట్లయితే 250 నుంచి 260 ఈ మధ్యలో ఉంటాయి. 255 నుంచి 260 మధ్యలో వచ్చే పిల్లలందరికీ కూడా
సీట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. అండ్ గర్ల్స్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి సో జనరల్కే 273 మార్కులకి వెళ్ళిపోయింది, కానీ రిమైనింగ్ అన్ని కూడా మనం చూసుకున్నట్లయితే 260 మార్కుల కన్నా తక్కువ ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రపూర్ సైనిక్ స్కూల్కి మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 245 మార్కులు దాటి వచ్చినట్లయితే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని స్టేట్స్కి ఆ జోన్స్కి ఇన్ని సీట్స్ అని డివైడ్ చేస్తారు కాబట్టి మన జోనల్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ఆ మార్క్స్ దాటి వచ్చినట్లయితే సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సతారా కూడా మనకి మహారాష్ట్రలో ఉండే ఇంకొక మంచి సైనిక్ స్కూల్ అండి. కాకపోతే ఇదేంటంటే కాస్త జంగిల్ ఏరియాలో ఉండేటట్టు ఉంటుంది అనమాట. సో డిస్టెన్స్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చాలా దూరంగా ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే సో అక్కడికి సతారా సైనిక్ స్కూల్కి వెళ్ళడానికి ట్రావెలింగ్ కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది మిగతా వాళ్ళకి పోల్చుకున్నట్లయితే. సో ఇప్పుడు మనకి అదర్ స్టేట్ కేటగిరీ మనం చూసుకోవాలి, ఎందుకంటే హోమ్ స్టేట్ కేటగిరీ అనేది పక్కన పెట్టినట్లయితే అదర్ స్టేట్ కేటగిరీలో మనం చూసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి సతారాలో మనకి సీట్స్ రావాలంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 260 మార్కులు దాటి వచ్చిన పిల్లలకి అదర్ స్టేట్ కేటగిరీలో సీట్స్ అనేవి వచ్చాయండి. అది ఏ కేటగిరీ అనేది చూసుకున్నా సరే 260 మార్కులు అనేది సుమారుగా ఉన్నాయి. 200 అంటే 250 నుంచి 260 మార్కులు, ఈ మార్క్స్ మధ్యలోనే ఆ మార్క్స్ దాటి వచ్చిన వాళ్ళకి మాత్రం మనకి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనకి తెలంగాణ పిల్లలకు చూసుకున్నట్లయితే సేమ్ అదే ఉండొచ్చండి, కనీసం 265 మార్కులు దాటి వస్తే ఇక్కడ సీట్ అనేది వస్తుంది. అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చినట్లయితే 250 మార్క్స్, ప్రతి ఒక్కదానికి చూసుకున్నట్లయితే 250 మార్కులు దాటినట్లయితే అదర్ స్టేట్ కేటగిరీలో సతారాలో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చంద్రపూర్, సతారా రెండు స్కూల్స్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో తెలంగాణ విద్యార్థులు మీకు చాలా క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే చంద్రపూర్ సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించడానికి సో మాక్సిమం ట్రై చేయండి. స్కూల్ చాలా బాగుంటుంది సతారాతో పోల్చుకున్నట్లయితే. ఇన్ కేస్ మీకు చంద్రపూర్లో రాదు అనుకున్నట్లయితే సో అప్పుడు సతారా అనే దాన్ని సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గా తీసుకోండి. మీకు 270 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయి అనుకున్నట్లయితే కోరుకొండకి మీరు ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ మీరు చంద్రపూర్కి కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా మంచి స్కూల్, అట్ దట్ సేమ్ టైం మీకు చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే.